పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో తండ్రి ఉన్నాడు. పరిశుద్ధపరిచే ప్రాజెక్టులో ఎబ్రీ పత్రిక ప్రకారం కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధపరిచే పాత్రలో ప్రాజెక్టులో చెప్పండి పరిశుద్ధ వీళ్ళు చెప్తున్నాను. ఏ పని అయినా వీళ్ళ ముగ్గురులో ఒక్కరు లేరని చూపించండి. ప్రతి పనిలో ఉంటారు, సర్వజ్ఞానంలో ఉన్నారు, నిత్యత్వంలో ఉన్నారు, మనిషిని సృజించడంలో ఉన్నారు, జీవంలో ఉన్నారు, మాట్లాడడంలో ఉన్నారు, జ్ఞానంలో ఉన్నారు, నామంలో ఉన్నారు. ఒక్క దిక్కునే వీళ్ళ ముగ్గురు లేదుగో ఈయన లేడు, ఇది మాత్రమే ఈయన పోసిన ఒక్క రెఫరెన్స్ ఎక్కడ మనకు కనబడదు. ప్రతి పనిలో ఈ ముగ్గురు పాత్ర మనకు కనబడుతుంది. కాకపోతే ఒకే ఈక్వాలిటీలో దీన్ని చదవడంలో విఫలమయ్యాం గనకే దీన్ని అర్థం చేసుకోవడంలో రోజు రోజుకి దుర్బోధలు పుట్టుకొచ్చాయి. ఎప్పుడు దుర్బోధలు ఎలా పుట్టుకొస్తాయంటే మనం ఆల్రెడీ మైండ్లో అక్కడ పెట్టేసుకుని ఇలా చెబుతున్నది మేము వినకూడదు అనుకుంటే అదే దుర్బోధం. ఒకవేళ మేమే పొరపాట్లు ఉంటే అడుగుతున్నాను, మేమే పొరపాట్లు ఉంటే ఎంతకన్నా స్పష్టంగా రెఫరెన్స్ చూపించండి. ఇంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్ ఉండాలి, ఇంతకన్నా స్పష్టమైన రెఫరెన్స్. అలా అనిపిస్తుంది అనకూడదు, అలా అనిపిస్తుంది అనకూడదు, అలా ఉండాలి అక్కడ.